ఇక మీదట విజయవాడ నుంచి వెళ్లే వందే భారత్ రైలులో హాయిగా నిద్రపోతూ ప్రయాణించవచ్చు. త్వరలో పట్టాలెక్కబోతున్న వందే భారత్ స్లీపర్ రైళ్లలో 2 విజయదశమి నుంచి విజయవాడ మీదుగా ప్రయాణించనున్నాయి. హైదరాబాద్ విశాఖపట్నం, బెంగళూరు విశాఖపట్నం లేదా విశాఖపట్నం చెన్నై మార్గాల్లో ప్రయాణించే ఈ రైళ్ల ద్వారా విజయవాడ ప్రయాణికులకు సరికొత్త అనుభూతి కలగనుంది. విజయవాడ జంక్షన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులను కలిపే అత్యంత కీలకమైన రైల్వే హబ్. రాత్రిపూట హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై వైపు ప్రయాణించే వ్యాపారులు, ఉద్యోగులు, ఐటీ నిపుణులు, విద్యార్థులకు వందే భారత్ స్లీపర్ రైళ్ల వల్ల ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది. పగటిపూట కార్యకలాపాలు ముగించుకొని రాత్రి ప్రయాణమై తెల్లారేసరికి గమ్యస్థానం చేరుకునే సదుపాయం కలుగుతుంది. వీటిని గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు. ఈ రైళ్ల వల్ల రాజధాని ప్రాంతమైన అమరావతి, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల వ్యాపార, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపు లభిస్తుంది. అలాగే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు, ఇతర పర్యాటకులకు అత్యుత్తమ స్థాయి రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. విమాన టికెట్ ధరలతో పోలిస్తే తక్కువ ఖర్చులోనే లగ్జరీగా, సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం విజయవాడ మీదుగా సికింద్రాబాద్, చెన్నై, విశాఖపట్నం, నరసాపురం ప్రాంతాలకు చైర్ కార్ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైలులో మొత్తం 16 ఏసీ బోగీలు ఉంటాయి. అందులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ కోచ్లు ఉంటాయి. వీటి ద్వారా ఒకేసారి మొత్తం 823 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. వీటిలో బెర్తులు వెడల్పుగా, మెత్తగా ఉంటాయి. ప్రతి బెర్తు వద్ద ప్రత్యేక రీడింగ్ లైట్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఎల్ఈడి లైటింగ్ అమర్చారు. ఫస్ట్ ఏసీలో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా వేడి నీటి స్నానం సదుపాయాన్ని కూడా కల్పించారు. ప్రయాణికులు ఎలాంటి శబ్దం లేకుండా ప్రశాంతంగా నిద్రించేందుకు వీలుగా ఇందులో సౌండ్ ప్రూఫ్ సాంకేతికతను ఉపయోగించారు. తలుపులన్నీ ఆటోమేటిక్ సెన్సార్లతో పనిచేస్తాయి. అలాగే దుర్వాసన రాకుండా యాంటీ స్పిల్ వాసన నిరోధక బయో వాక్యూమ్ టాయిలెట్లను అమర్చడం ద్వారా పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చారు. ఎదురెదురుగా రైళ్లు ఢీకొనకుండా నిరోధించే స్వదేశీ భద్రతా వ్యవస్థ కవచ్, సీసీటీవీ కెమెరాలు, ఫైర్ అలారమ్స్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సిస్టమ్ను వందే భారత్ స్లీపర్ రైళ్లలో పొందుపరిచారు.